అబ్రహాము ఎదురైన పరీక్షే ఇప్పుడు యోప్తా ఎదుర్కొంటున్నాడు. యెఫ్తా గిలాదు దేశానికి చెందిన ఒక ధైర్యవంతుడు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన యోధుడు. కానీ అతని జీవితం సులభం కాదు. వేశ్యకు జన్మించిన కారణంగా అతని సవతి సోదరులు అతన్ని ఇంటి నుంచి తరిమికొట్టారు. తిరస్కరించబడి అవాంఛితుడై యెఫ్తా టోబూ దేశంలో ఒక బహిష్కృతుడిగా జీవించాడు. సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఇశ్రాయేలుకు కష్టాలు వచ్చాయి. అమ్మోనీయులు దాడి చేశారు. గిలాదు నాయకులు భయంతో నిరాశతో కూలిపోయారు. వారిని నడిపించే బలమైన నాయకుడు ఎవ్వరూ లేరు. అప్పుడు వారు తమ గర్వాన్ని మింగి ఒకప్పుడు తరిమికొట్టిన యెఫ్తా వద్దకే వెళ్లారు. నీవు మా అధిపతిగా వచ్చి మమ్మల్ని నడిపించు అని వేడుకున్నారు. యెఫ్తా అంగీకరించాడు, కాని ఒక షరతుతో. దేవుడు విజయమిస్తే నన్ను శాశ్వత నాయకుడిగా చేస్తామని ఒట్టు పెట్టాలి. యుద్ధానికి సిద్ధమవుతున్న యెఫ్తా ప్రభువును ప్రార్థించాడు. కానీ దేవునిపై సంపూర్ణంగా నమ్మకం పెట్టకుండా భయంతో ఒక ప్రమాదకరమైన మృక్కుబడి చేశాడు. ప్రభువా, నీవు నాకు విజయమిస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుంచి నన్ను ఎదుర్కొనడానికి ఏది వచ్చినా దానిని నీకు బలిగా అర్పిస్తాను. దేవుడు యెఫ్తాకు గొప్ప విజయమిచ్చాడు. అమ్మోనీయులు ఓడిపోయారు. విజయోత్సాహంతో యెఫ్తా ఇంటికి చేరుకున్నాడు. అయితే అతని ఆనందం ఒక్క క్షణంలో హృదయ విదారకంగా మారింది. ఇంటి నుంచి మొదట వచ్చింది అతని కుమార్తె, అతని ఏకైక సంతానం. తండ్రిని స్వాగతించడానికి డప్పులతో నృత్యం చేస్తూ ఆనందంగా వచ్చింది. యెఫ్తా బట్టలు చింపుకుని దుఃఖంతో కూలిపోయి ఏడ్చాడు. కూతుర్ని గట్టిగా హత్తుకున్నాడు. అయ్యో నా కుమారి, ఎంత పని చేశాను. నేను యెహోవాకు మాటిచ్చాను, దాన్ని వెనకకు తీసుకోలేను. నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయల్దేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. కాని నాకు 2 నెలలు ఇవ్వండి. నేను నా స్నేహితులతో కలిసి కొండల మీదికి వెళ్లి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించెదను. కొండమీద తను ఎంతో బాధతో ప్రలాపించింది. 2 నెలల తరువాత ఆమె తిరిగి వచ్చింది. యెఫ్తా తాను మ్రొక్కుకున్నట్టు చేశాడు. బైబిల్ ఆమెకు ఏమైందో స్పష్టంగా చెప్పదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతుంది. ఆమె తన జీవితాన్ని తన తండ్రి మాట కోసం దేవునిపై విశ్వాసంతో అర్పించింది. ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసెను.